మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు బాప్తిస్మం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. బ్యాప్టిజం ఆఫ్ జీసస్ క్రైస్ట్. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. క్రిస్మస్ తర్వాత వచ్చే మొదటి ఆదివారం మనం తిరుకుటుంబ పండుగను కొనియాడతాము. అలాగే రెండో ఆదివారము ముగ్గురు రాజుల పండుగ లేదా ముగ్గురు జ్ఞానుల పండుగ. ఆ తర్వాత మూడో ఆదివారము యేసు బాప్తిస్మ పండుగ. ఈరోజు వాక్య భాగాలు మనం ధ్యానించుకుంటే లూకా సువార్త 3వ అధ్యాయంలో 21-22 వచనాలు, మరి అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 13-17 వరకు. ముందు మత్తయి సువార్త చూద్దామండి. అక్కడ యేసు ప్రభు మరి 30 సంవత్సరాలు తన తల్లిదండ్రులతో ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని ఇప్పుడు మరి దేవుని యొక్క పని చేయడానికి అన్నమాట, సువార్త బోధించడానికి, సిలువలో మరణించడానికి తన పరిచర్య ప్రారంభమవుతుంది. అప్పుడు ఆయన నజరేతు నుంచి, గలిలియా సీమ నుంచి యోర్దాను నది యొద్ద బాప్తిస్మం ఇస్తున్న బాప్తిస్మ యోహాన్ దగ్గరికి వస్తారు. తాను కూడా బాప్తిస్మం తీసుకోవడానికి అన్నమాట. అప్పుడు యేసు అలా రావడాన్ని చూసి ముందుగా ఏమంటారంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అందరూ ఎదురు చూస్తున్నటువంటి దేవుని యొక్క గొర్రెపిల్ల అందరి పాపాలని తన శరీరం మీద వేసుకొని సిలువకి చేర్చే దేవుని గొర్రెపిల్లగా లోకానికి మరి పరిచయం చేస్తారు బాప్తిస్మ యోహాన్ అన్నమాట. ఇంకా అప్పుడు బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినప్పుడు బాప్తిస్మ యోహాన్ అంటారు, నేనే నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడను, అట్టి నా యుద్ధకు మీరు వచ్చుటయా అంటే, అప్పుడు యేసుప్రభు అంటారు, ఇప్పుడు ఇది ఇలా జరగనివ్వు. మనము దేవుని చిత్తమును దేవుని నీతిని ఈలాగున నెరవేర్చడం మంచిది. అంటే ఇది దేవుని చిత్తము, నేను మీ వద్ద బాప్తిస్మం తీసుకోవాలని. యేసు ప్రభు చూడండి, ప్రతి విషయం కూడా ఏది మాట్లాడినా ఏది చేసినా ఆయన దేవుని చిత్తాన్ని చేస్తున్నారండి. ఎప్పుడు మన మనసులో ఉండవలసిన ముఖ్యమైనది, మన హృదయంలో దాచుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ లోకంలోనికి దేవుని చిత్తం చేయడానికి వచ్చాం. ఈ సంవత్సరం మనకి దేవుడు ఇచ్చారు ఒక దయా కిరీటం. ఈ సంవత్సరం దేవుని చిత్తం ఏంటి? యేసు ప్రభు యోహాను సువార్త 5:30, 6:38, 4:28 ఆయన ఏమంటారంటే, నేను ఈ లోకంలోకి వచ్చింది నా చిత్తం చేయుటకు కాదు, నా తండ్రి చిత్తం చేయడానికి నేను వచ్చాను అని చెప్తారు. సో ఆ తండ్రి చిత్తంలో యేసు ప్రభు బాప్తిస్మ యోహాన్ దగ్గర నుంచి బాప్తిస్మం తీసుకోవాలి ఈరోజు. కనుక దేవుని చిత్తమును ఈలాగున మనము నెరవేర్చడం మంచిది. ఒక్కొక్క వాక్యం చదివినప్పుడు ధ్యానించాలండి. ఇంకా ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే, గాడ్స్ రైచియస్నెస్, లెట్ us ఫుల్ఫిల్ గాడ్స్ రైచియస్నెస్ ఇన్ దిస్ వే. అంటే దేవుని నీతిని ఈలాగు నెరవేర్చుట మంచిది అంటున్నారు. దేవుని చిత్తం అంటే దేవుని యొక్క నీతి అండి. ఇదో దేవుని నీతి గ్రంథం ఇది అన్నమాట. ఇందులో వ్రాయబడి ఉంది మనం ఎలా ఉండాలని. అప్పుడు యేసు ప్రభు బాప్తిస్మం తీసుకొని నీటి నుండి వెలుపలికి వచ్చి ప్రార్థించుచుండగా పరలోకం తెరవబడింది. పరిశుద్ధ ఆత్మ ఆయన మీదికి పావురం రూపంలో వచ్చారు. అంటే అభిషేకం పొందుతున్నారు సువార్త సేవ కొరకు, పరిచర్య కొరకు అన్నమాట. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ఎలా ఉందంటే పావురంతో పోలుస్తున్నారు. పావురం డవ్ అంటారండి. అంటే ఎంత సున్నితమైనది, పరిశుద్ధమైన అభిషేకాన్ని, అంటే పరిశుద్ధాత్మ పరిశుద్ధుడే, దేవుడు ఆయన, సున్నితమైనటువంటి కరుణామయుడు యేసుప్రభు అన్నమాట.
ఆ బాప్తిస్మాన్ని ఆయన పొందుతున్నారు. అప్పుడు పరలోకం నుంచి తండ్రి దేవుడు ఏమంటున్నారంటే, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతన్ని గూర్చి నేను ఆనందిస్తున్నాను అని చెప్పారనమాట. దిస్ ఈజ్ మై బిలౌడ్ సన్ విత్ హూమ్ ఐఎమ్ వెల్ ప్లీజ్డ్. ఇక్కడ దేవుడు తన 3 ఫామ్స్ని అంటే చూపిస్తూ ఉన్నారనమాట. అందుకే ఈ పండుగని బ్యాప్టిజం ఆఫ్ జీసస్ని థియోఫనీ అంటారండి. థియో అంటే దేవుడు అనమాట. థియో మీన్స్ గాడ్, ఫనీ అంటే మేనిఫెస్టేషన్ అనమాట. సో ఆన్ దిస్ డే, ఆన్ ద డే ఆఫ్ బ్యాప్టిజం, గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్ యాజ్ 3 ఫార్మ్స్ అనమాట. గాడ్ ది ఫాదర్, పరలోక తండ్రి యేసు ప్రభుని నా ప్రియమైన కుమారుడు అని లోకానికి పరిచయం చేస్తున్నారండి. మరి పరిశుద్ధ ఆత్మ పౌరం రూపంలో వచ్చారు. యేసు ప్రభు ఇక్కడ మనిషి అవతారం ఎత్తి ఈ లోకానికి వచ్చారు మన కొరకు సిలువలో మరణించడానికి అన్నమాట. సో డ్యూరింగ్ క్రిస్మస్ టైం దీస్ 3 మేనిఫెస్టేషన్స్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ అవర్ హార్ట్. మొదటిది ఏంటంటే, ఫస్ట్ మేనిఫెస్టేషన్ అంటే ఈ మరియ తల్లికి పుట్టిన శిశువు మెస్సయ్య, లోకరక్షకుడు అని ముందుగా యేసు ప్రభు పుట్టగానే గొర్రెల కాపర్లకి బయలుపరుస్తారండి. దాన్ని ఫస్ట్ మేనిఫెస్టేషన్ అంటారనమాట. లూకా సువార్త 2:11లో యేసు ప్రభు పుట్టినప్పుడు బెత్లెహేంలో మరి గొర్రెల కాపర్లకి దేవదూత ప్రత్యక్షమై ఆయన ఏమంటారంటే, మీరు భయపడకండి, సమస్త మానవాళికి పరమానందాన్ని కలిగించు శుభ సందేశాన్ని నేను మీ దగ్గరికి తీసుకొని వచ్చాను. నేడు దావీదు నగరంన మీకు ఒక రక్షకుడు జన్మించాడు అని ఆ గొర్రెల కాపర్లకి శుభ సందేశాన్ని ఇస్తాడండి. ప్రపంచంలో ముందుగా శుభ సందేశాన్ని ఇచ్చింది ఎవరికంటే గొర్రెల కాపర్లకి. అప్పుడు వాళ్ళు వెంటనే వెళ్ళి మరి యోసేపుని మరియ తల్లిని పశువుల తొట్టిలో పరుండి ఉన్నటువంటి క్రీస్తుని అంటే మెస్సయ్య, క్రిస్తాస్ అంటే మెస్సయ్య వాళ్ళు చూస్తారు. చూసి ఆనందించి ఆరాధించి ఆ విషయం అంతా కూడా అందరికీ ప్రకటిస్తారండి. మా దగ్గరికి ఇలా ఒక దూత వచ్చి ఇలా మాకు శుభవర్తమానాన్ని ఇచ్చారు. నేడు దావీదు నగరంలో మీకు ఒక రక్షకుడు జన్మించాడు, ఆయన పేరు క్రీస్తు ప్రభు. క్రిస్తాస్ అంటే అభిషేకించబడినవాడు, దేవునిచ్చే అభిషేకించబడినవాడు. యెషయా 61:1లో ఉంటుందన్నమాట. ప్రభు అయిన యావే నన్ను తన ఆత్మతో అభిషేకించారు. దేవుడు యేసు ప్రభుని అభిషేకించారు పేదలకి సువార్త బోధించడానికి, చెరలో ఉన్నవారిని విడిపించడానికి, గ్రుడ్డి వారి కన్నులు తెరవడానికి. ఆత్మ సంబంధమైన గుడ్డితనం అన్నమాట. అనుగ్రహ వస్త్రాన్ని ప్రకటించడానికి. క్రిస్తాస్, గ్రీక్ భాషలో క్రిస్తాస్ అభిషేకించబడినవాడు. హీబ్రూ భాషలో అయితే మెస్సయ్య, రక్షకుడు. తెలుగులో అయితే రక్షకుడు, ఇంగ్లీష్లో అయితే సేవియర్ అంటారు. ఈయన మనల్ని రక్షించడానికి పుట్టారు. పాపం నుంచి రక్షించడానికి, శాపం నుంచి రక్షించడానికి, రోగం నుంచి రక్షించడానికి, పేదరికాన్ని నుంచి రక్షించడానికి. యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపించును అని అర్థం. కనుక యేసు ప్రభు దగ్గరికి మనము పాప క్షమాపణ కొరకు వెళ్ళాలండి. ఆయన రక్తంలో కడుక్కోవాలి, ఆయన వాక్యంలో మనల్ని కడుక్కొని పరిశుద్ధపరచుకోవాలన్నమాట. అయితే ఫస్ట్ మేనిఫెస్టేషన్ అంటే మొదటగా దేవుడు ఎవరికి బయలుపరుస్తారు రక్షకుడు పుట్టాడంటే గొర్రెల కాపర్లకండి. ఆ తర్వాత సెకండ్ మేనిఫెస్టేషన్ ఎవరికి అంటే పోయిన ఆదివారం మనం ధ్యానించుకున్నాం కదా, అన్యులకు అన్నమాట. ఈ 3 జ్ఞానులకి, 3 వైజ్ మెన్. వాళ్ళు ఎక్కడ ఉంటారంటే ఇక్కడ యెరూషలేము అవుతే ఇక్కడ పారసిక దేశం అండి, పర్షియా అంటే ఇప్పటి ఇరాన్ అన్నమాట. 1100 మైళ్ళు వాళ్ళు ఒంటెల మీద ప్రయాణం చేసి ఆ గృహంలో ఉన్నటువంటి మరియ తల్లితో ఉన్న బాలయేసుని చూసి వాళ్ళు ఆరాధించి కానుకలు ఇచ్చారని మత్తయి సువార్త 2లో 1-11 వరకు మనం చూస్తున్నాం అన్నమాట. సో సెకండ్ మేనిఫెస్టేషన్ ఎవరికి అంటే అన్యులకండి. వీళ్ళ అన్యులు అన్నమాట. పర్షియన్
ఆస్ట్రాలజర్స్ వాళ్ళు వచ్చేసి యేసు ప్రభుని ఆరాధిస్తారు. అన్యులు యేసు ప్రభుని అంగీకరిస్తారు, మెస్సయ్యగా వాళ్ళు స్వీకరిస్తారు, రక్షణ పొందుతారు. కానీ యూదులు ముందు నుంచి కూడా వాళ్ళు మెస్సయాన్ని రిజెక్ట్ చేస్తారండి. ఆ తర్వాత ఈరోజు బ్యాప్టిజం అన్నమాట. ఇప్పుడు లోకానికే తండ్రి దేవుడు బయలుపరుస్తున్నారు. ఈ బిడ్డ ఇప్పుడు ఎంత అండి వయసు, యేసుప్రభు వయసు 30 సంవత్సరాలు అన్నమాట. ఈయన నా ప్రియమైన కుమారుడు అని లోకానికి బయలుపరుస్తున్నారు. నా ప్రియమైన కుమారుడు కింగ్ మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చారు. ఒక రాజుగా, ఒక రక్షకునిగా, మెస్సయ్యగా, క్రిస్తోస్గా లోకానికి పరిచయం చేస్తున్నారన్నమాట. ఇతన్ని కూర్చి నేను ఆనందిస్తున్నాను అని చెప్తున్నారు. సో 3 మేనిఫెస్టేషన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ డ్యూరింగ్ క్రిస్మస్ సీజన్ అండి. అయితే మరి 3 జ్ఞానుల పండుగని ఎపిఫనీ అంటారు. అంటే బయలుపరచడం అన్నమాట, రెవల్యూషన్. వాళ్ళకి అన్యులకి, జ్ఞానులకి యేసుక్రీస్తుని మెస్సయ్యగా, యూదుల రాజుగా, క్రీస్తు మెస్సయ్యగా బయలుపరుస్తున్నారు. కింగ్ మెస్సయ్య అన్నమాట. ఈరోజు లోకానికి ఆయన బయలుపరుస్తున్నారు. ఈయన నా ప్రియమైన కుమారుడు, వడ్రంగి కుమారుడు కాదు, నా ప్రియమైన కుమారుడు, ఆయనను మీకు మెస్సయ్యగా, రాజుగా నేను మీకు ప్రజెంట్ చేస్తున్నానని. దీనిని మరి బ్యాప్టిజం ఆఫ్ జీసస్ థియోఫనీ అని కూడా అంటారండి. చెప్పాను కదా ఆల్రెడీ. థియోఫనీ అని అంటే దేవుడు 3 విధాలుగా తనను బయలుపరుచుకుంటారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు అన్నమాట. అక్కడ తండ్రి పరలోకం నుంచి ఈయన నా ప్రియమైన కుమారుడు అని ప్రకటిస్తున్నారు లోకానికి. హీస్ ప్రొక్లెయిమింగ్. ఆ తర్వాత పరిశుద్ధాత్మ పౌరం రూపంలో వచ్చారు. ఆ తర్వాత యేసు ప్రభు మన కొరకు నరునిగా జన్మించారు, మనుష్యోతారం ఎత్తారనమాట. అయితే బ్యాప్టిజం అంటే ఏంటండి? నేను బైబిల్ డిక్షనరీ రెఫర్ చేసి చూశానమాట. బ్యాప్టైజో అంటే ఇమర్షన్. ఇంకా బ్యాప్టిజం అనే మాటకి ఏంటంటే కడుగుట అని కూడా ఉందండి. ఆ తర్వాత బ్యాప్టిజం ఈజ్ బిగినింగ్ ఆఫ్ లైఫ్ అన్నమాట, బిగినింగ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ. మరి మనకి దాన్ని ఎట్లా తీసుకోవాలి? యేసు ప్రభు బ్యాప్టిజం తీసుకున్నారు. ఎందుకొరకు ఆయన బ్యాప్టిజం తీసుకున్నారు? మనం ఎందుకు తీసుకుంటామంటే పాత జీవితం అంతా కూడా సమాధి చేసి ఇప్పుడు యేసుక్రీస్తుని ధరించుకొని యేసుక్రీస్తుకి సాక్షిగా నేను జీవిస్తాను అని చెప్పడం. నా హృదయంలో మార్పు వచ్చింది, చేంజ్ ఆఫ్ హార్ట్, చేంజ్ ఆఫ్ మైండ్ అని లోకానికి చూపించడం అన్నమాట. ఇన్వర్డ్ చేంజ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ బ్యాప్టిజం బై టేకింగ్ ఇమర్షన్ ఇన్ ద వాటర్ అన్నమాట. ఊరికే నీళ్ళలో మునగడం కాదండి, నా హృదయంలో మార్పు వచ్చింది, హృదయ పరివర్తన, మారు మనస్సు. ఒక దాంట్లోనేమో ఒక ట్రాన్స్లేషన్లో మారు మనస్సు అని ఉంది, చేంజ్ ఆఫ్ మైండ్. ఇంకొక మన దాంట్లో చేంజ్ ఆఫ్ హార్ట్, హృదయ పరివర్తన. ఈ 2 జరగాలన్నమాట. ఈ 2 ఎలా మారాలి? అయితే ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు తీసుకున్నారు? మరి ఆయన పాపం ఏం చేయలేదు, నీతిమంతుడు కదా. ఏంటి అంటే దీని ద్వారా ఆయన ఏం చెప్తున్నారంటే తండ్రికి, నానా నేను నా సొంత చిత్తాన్ని నేను సమాధి చేసి మీ చిత్తానికి నన్ను సమర్పించుకుంటున్నాను, మీ చిత్తమే నేను ఈ లోకంలో చేస్తాను అని చెప్పడానికి అన్నమాట. అందుకే హెబ్రీ 10వ అధ్యాయంలో 5-7 వచనాలు మనం కలిపి చదివితే అక్కడ యేసు ప్రభు పరలోక తండ్రితో చెప్తున్నారనమాట. నానా నీవు బలులను కోరవు, యూ డోంట్ వాంట్ ఆఫరింగ్స్. నీవు సాక్రిఫైస్ అంటే ఆ బలులని నువ్వు కోరవు నాన్న, బట్ యూ వాంట్ బాడీ. నీవు శరీరాన్ని కోరుతావు. నీవు నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు నీ చిత్తం చేయడానికి, కనుక నీ చిత్తం చేయడానికి నేను ఈ లోకానికి వచ్చాను. పాత నిబంధనలో బలులు అర్పిస్తారండి, కానీ క్రొత్త నిబంధన యేసు ప్రభుతో ప్రారంభమవుతుంది, మరియ తల్లితో ప్రారంభమవుతుంది. సొలొమోను రాజు దేవాలయాన్ని కట్టించాడు పాత నిబంధనలో, కానీ తన శరీరాన్ని మాత్రం పాపానికి అప్పగిస్తాడనమాట.
మనం సిరా గ్రంథం 47లో 12-22 వరకు ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ దేహాన్ని దేవుని పనికి అప్పగించడం, దాన్ని నిజమైన ఆరాధన అంటారండి. యేసు ప్రభు యోహాను సువార్త 4:23-24లో సమారియా స్త్రీతో చెప్తారనమాట. అమ్మ, రక్షణ యూదుల నుంచి వస్తుంది, ఇదిగో సమయం ఆసన్నమైనదమ్మా, నిజమైన ఆరాధకులు ఆత్మలో సత్యంలో ఆరాధిస్తారు. నా తండ్రి నిజమునకు నా తండ్రి కోరునది అట్టి ఆరాధకులనే. ట్రూ వర్షిపర్స్ వర్షిప్ గాడ్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్, అండ్ మై ఫాదర్ ఇన్ హెవెన్ ఈజ్ సర్చింగ్ ఫర్ సచ్ వర్షిపర్స్. ఆ సమయం వచ్చేసింది అంటున్నారు. ఆ సమయం వచ్చేసింది ఎక్కడి నుంచి? నూతన నిబంధన మరియ తల్లి దగ్గర నుంచి అన్నమాట. దేహాన్ని దేవుని పని కొరకు సమర్పించుట, అదే ఇక్కడ ప్రభు చెప్తున్నారనమాట. నా సొంత చిత్తం నేను బరీ చేస్తున్నాను, సమాధి చేస్తున్నాను, నీ చిత్తానికి సమర్పిస్తున్నాను. నేను ఏది మాట్లాడినా ఏది చేసినా తండ్రి నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను అని చెప్తున్నారనమాట. చివరికి ఆయన కడరా భోజన సమయంలో యోహాను 14 చదివితే అక్కడ ఫిలిప్ అడుగుతాడనమాట యేసు ప్రభుని, గురువా మాకు తండ్రిని చూపించండి, మాకు అది చాలు, మాకంతే చాలు తండ్రిని చూపిస్తాను. అప్పుడు యేసు ప్రభు అంటారు, ఏంటి ఫిలిప్పు తండ్రిని చూపించమని అంటున్నావు? నన్ను చూస్తే తండ్రిని చూసినట్లయ్యా. తండ్రి నాలో నివసించుచు ఈ పనులన్నీ జరిగించాడు. నేను ఏది మాట్లాడినా ఏది చేసినా తండ్రి ఏది చేయమంటున్నాడో, ఏది చూపిస్తున్నాడు ఇది చేయమని నేను దాన్ని చేస్తున్నా. అంటే మాట కూడా నాది కాదు, క్రియ కూడా నాది కాదు. ఏది చేసినా తండ్రి నాలో ఉండి ఈ పని చేస్తున్నాడు అని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు ఏమో తండ్రిని చూపించాడు. ఇప్పుడు మనం ఎవరిని చూపించాలి? మనము క్రీస్తుని చూపించాలి. యేసు ప్రభు పరలోకానికి వెళ్తూ మీరు నాకు సాక్షులు అని చెప్పారు. ఆయన నీతికి సాక్షులం, ఆయన కరుణకి మనము ఆయనకి సాక్షులుగా జీవించాలి. ఇది అండి ప్రభు మన నుంచి కోరుకునేది అన్నమాట. బిగినింగ్ ఆఫ్ న్యూ లైఫ్ లేదా మునుగుట. డిక్షనరీలో చాలా మీనింగ్స్ ఉన్నాయండి, బైబిల్ డిక్షనరీలో. ఒకటి ఏంటంటే మునగడం అన్నమాట, ఇంకొకటి కడుగుట అనుంది, వాషింగ్ అన్నమాట, ఇంకొకటి బిగినింగ్ ఆఫ్ న్యూ లైఫ్ అన్నమాట. సో కడగడం ఎలా కడుగుతున్నారండి? మన ఆత్మని పరిశుద్ధాత్మ యేసు ప్రభు వాక్యంతో యేసు ప్రభు రక్తంతో కడుగుతారనమాట. యోహాను సువార్త 15:3లో యేసు ప్రభు అంటారు, నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులైతిరి. అలాగే ఎజికేల్ గ్రంథంలో 36:25 నుంచి నేను పవిత్రమైన జలములు చల్లి మిమ్మల్ని విగ్రహముల నుండి మీ పాపం నుంచి నేను మిమ్మల్ని శుద్ధి చేస్తాను. ఎఫెసీ 5:26 యేసు ప్రభు మనల్ని ఎలా కడుగుతాడంటే ఆయన హీ క్లెన్సెస్ అస్ బై హిస్ వర్డ్ అన్నమాట. తన వాక్యంతో మనకి ఆయన ఉదక స్నానం చేపిస్తాడు అని రాయబడింది. అలాగే యోహాను మొదటి లేఖలో 5వ అధ్యాయంలో 6వ వచనంలో ఆయన రక్తంతో అలాగే వాక్యంతో మనల్ని శుద్ధి చేస్తాడు, కడగడం అన్నమాట. సో ఇది ఒక్కరోజు నీళ్ళలో మునగడం దాంతో కాదండి, ప్రతిరోజు అన్నమాట. ప్రతిరోజు మనల్ని పరిశుద్ధాత్మ వాక్యంతో యేసు రక్తంతో కడుగుతాడు. అందుకే రోమా 12లో 1-2 వచనాలు, మీరు మీ దేహాన్ని దేవునికి పరిశుద్ధంగా సమర్పించండి, ఇది సత్యమైన ఆరాధన. మనం ఏది ఇస్తున్నామో దేవునికి అక్కర్లేదండి. మన దేహాన్ని ఇస్తే, శౌరి వారి గురించి ఇప్పుడు అందరూ వెళ్ళి చూస్తున్నారు కదా. నిన్న నా ఒక స్పిరిచువల్ సిస్టర్ అన్నమాట, పాస్టర్ లియా, వాళ్ళ గ్రూప్ అంతా కూడా గోవాకి వెళ్తూ ఉన్నారు. అమెరికా నుంచి ఒక మిషనరీ వచ్చారని. సో నేను వాళ్ళకి చెప్పానమాట, నేను అక్క మీరు తప్పకుండా అక్కడ వెళ్తున్నారు కదా, వాళ్ళకి అక్కడ మీటింగ్ ఉంది అని, అయితే మీరు తప్పకుండా వెళ్ళి శౌరి వారిని చూడండి అని. ఎవరు ఆయన అంటే చెప్పానమాట. 16th సెంచరీలో ఆయన స్పెయిన్లో ఒక కోటలో పుట్టారక్క. అక్కడి నుంచి అంతా విడిచిపెట్టి ఆయన గురువు అయిన తర్వాత
ఇక్కడ ఇండియాకి 1542లో వచ్చి 1552 వరకు 10 సంవత్సరాలు ఆయన సువార్తను బోధిస్తారు. ఇక్కడ ఇంకా జపాన్లో, ఇంకా మలేషియా, ఫిలిప్పైన్స్, మొలక్కా అనేక దేశాల్లో బోధించి ఇంకా చైనాలో బోధించాలని వెళ్తారు. అక్కడ మరణిస్తారు. ఇంకా చైనాకు వెళ్ళకముందే శాన్షియన్ అనేటువంటి ద్వీపంలో 10 లక్షల ఆత్మల్ని పరలోకాన్ని తీసుకెళ్లారు. ఆయన మరి 1552లో మహిమలో ప్రవేశించారు. కానీ ఆయన దేహం ఇంకా అలాగే ఉంది. నీవు నీ పరిశుద్ధని గోతి పాలు చేయనీయవు అని కీర్తన 16లో రాస్తాడనమాట దావీదు. 11లో 472 సంవత్సరాల తర్వాత కూడా ఆయన దేహం అలాగే ఉంది. అయితే ఏంటి ముఖ్యమంటే ఆయన 10 లక్షల మందికి సువార్తని బోధించాడు. యేసు ప్రభుని మోసుకొని వెళ్ళాడనమాట. అది క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు కరుణ, క్రీస్తు నీతి, వాటిని ధరించుకొని క్రీస్తుకి సాక్షులుగా మనం జీవించాలి. బ్యాప్టిజం అంటే అది అన్నమాట. ప్రతిరోజు కూడా ఒకసారి ఈ లోకపు నీళ్ళలో మునిగాను, అది కాదండి. ఆత్మ సంబంధమైన నీళ్ళు అంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. ఎజ్కేల్ 47లో చూడండి, ఆ దేవాలయపు కింద భాగం నుంచి నది ప్రవహిస్తూ ఉందన్నమాట. ఆ నదిలోనికి ఆ నరుడు ఎజ్కేల్కి చెప్తారు, మార్టల్ మ్యాన్, నరపుత్రుడా అందులోకి దిగు అని. దిగినప్పుడు ఎక్కడి వరకు వస్తాయంటే నీళ్ళు ముందు పాదాల వరకు, తర్వాత మోకాళ్ళు, తర్వాత ఇక్కడ వేస్ట్, తర్వాత మొత్తం అన్నమాట. మునిగి మునిగి తేలుతాడు. ఎప్పుడైతే అంతగా మరి వాక్యంలో కడగబడి అంత అభిషేకం అన్నమాట పొందుతామో అప్పుడు మనం ఎక్కడ ప్రవహిస్తే నిండా వాక్యమే, హృదయం నిండా, మనస్సు నిండా వాక్యం అన్నమాట. ఈ ఇయర్ మీరు అట్లా చూడండి, మీ కన్నుల నిండా వాక్యం, మీ చెవుల నిండా వాక్యం, నోటి నిండా వాక్యం, మనసులో వాక్యం, హృదయంలో వాక్యం, అలా మీరు మునిగి తేలాలన్నమాట. అప్పుడు దేవుడు మనకి జయం ఇవ్వడమే కాదండి, తలగా ఉంచుతారనమాట. జాషువా అంటే యేషువ, రక్షకుడు అనమాట. ఆయనతో దేవుడు చెప్తారు పిలిచినప్పుడు, ఆయనను పిలిచినప్పుడు, ఇదో మోషే నీకు ఇచ్చిన ఈ ధర్మశాస్త్రాన్ని నీవు దివారాత్రములు కూడా పఠించు. లెట్ దిస్ బుక్ ఆఫ్ లా నాట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ ఐస్. నీ కన్నుల ఎదుట నుంచి తప్పిపోనీయకు. దీన్ని నీవు దివారాత్రములు పఠించి ధ్యానించి పాటించు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు జయం కలుగుతుంది. ఈ సంవత్సరం మీరు ఈ రెజల్యూషన్ తీసుకోండి. ఫిల్ యువర్ ఐస్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యువర్ మౌత్ ఫుల్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. నోరు తెరిస్తే దేవుని మాట మాట్లాడాలి. చెవుల నిండా వాక్యం, హృదయం నిండా వాక్యం, మనసు నిండా వాక్యం అన్నమాట. ప్రొద్దున దేవుడు నాకు ఇది ఇచ్చారనమాట. ఏంటి అంటే సామెతలు 4వ అధ్యాయంలో మరి 20 నుంచి 22 అండి. అక్కడ కూడా ఏం చెప్తున్నారంటే, కుమారా నా పలుకులు శ్రద్ధగా ఆలకించయ్యా. ఇదిగో ఈ దేవుని వాక్యాన్ని నీ కన్నుల ఎదుట నుంచి ప్రక్కకు పోనీయకు. నీ చెవి యొగ్గి విను, నీ చెవంతా నింపుకో, నీ కన్నులు నింపుకో, నీ నోటితో దాన్ని పలుకయ్యా. తర్వాత నీ హృదయంలో దాన్ని దాచుకో. ఇదే మన ట్రెజర్, లాకర్లెట్లను దాచుకో. అప్పుడు ఈ వాక్యము నీకు జీవాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి అని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏదో వస్తుందండి వైరస్ అని అంటే, ఏ వైరస్ పనిచేయదండి దేవుని యొక్క వాక్యం ముందు. ఇది అగ్నిలాగా మనల్ని దహించి వేస్తుంది. దేవుని యొక్క తీర్పు ఇదో మనం మళ్ళా చూస్తాం. 2020లో కదా కోవిడ్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి దేవుని తీర్పు చూస్తూనే ఉన్నాం. దేవుడు ఇలా మనం నశించిపోతే ఆయనకి ఇష్టమా అండి? కాదు కదా. ఎవరూ నశించిపోతే ఆయన చిత్తం కాదు. ప్రతి ఒక్కరూ పాపాన్ని విడిచిపెట్టి వాక్యం చదివి దాని ప్రకారం జీవిస్తూ పరలోకంలో ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో ఉండాలని యేసుప్రభు చెప్తారు. కడరా భోజన సమయంలో నేను వెళ్ళి మీకు ఇల్లు కట్టి మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను, నేను ఉన్న చోటే మీరుండులాగున మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకుంటాను అని చెప్తున్నారనమాట. కనుక
బ్యాప్టిజం అంటే పాత జీవితాన్ని మీరు సమాధి చేయాలి. రోమ 6లో చెప్తారు, మీరు క్రీస్తుతో పాటు మరణిస్తే క్రీస్తుతో పాటు లేస్తారు. పాప జీవితానికి శరీర వాంఛల ప్రకారం జీవించడాన్ని సమాధి చేసి క్రీస్తుని ధరించుకొని ఆయన వాక్యాన్ని హృదయంలో సమృద్ధిగా పెట్టుకొని యేసు ప్రభుకి సాక్షులుగా జీవించాలి. ఇది ఈ సంవత్సరం మనం నిర్ణయం తీసుకుందాం. ప్రతిరోజు చదవాలండి, ప్రతిరోజు నీళ్ళలో మునగాలి. ఎజికేల్ 47లో స్టెప్ బై స్టెప్ అన్నమాట. అంటే నీళ్ళలో మునగడం అంటే వాక్యాన్ని చదివి ధ్యానించి దాన్ని పాటించడం. ధ్యానం అంటే మెడిటేషన్, అంటే స్పీకింగ్ గాడ్స్ వర్డ్ విత్ యువర్ మౌత్ అన్నమాట. ప్రాక్టీస్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి మీ ఏకైక కుమారుడు యేసు ప్రభుని మాకు ప్రసాదించారు. ఆయనని విశ్వసించిన వాళ్ళు నాశనం చెందక నిత్య జీవం పొందాలని. విశ్వాసం అంటే దేవుని వాక్యాన్ని విధేయించడమే. ఈ సంవత్సరం మేము వాక్యాన్ని చదివి దాన్ని హృదయంలో దాచుకొని ప్రభా ధ్యానించుకుంటూ దాన్ని పాటించే సంవత్సరంగా ఉండేటట్లుగా పరిశుద్ధాత్మని దయచేయండి ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మదేవ, మా పాపాలని ఒప్పించండి, పశ్చాత్తాపంలోనికి మమ్మల్ని నడిపించండి, మాకు కల్వరి దర్శనాన్ని చూపించండి. యేసయ్య, దావీదు కుమారుడా, మీ పరిశుద్ధ రక్తంలో మీ వాక్యంలో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి పాపానికి మేము మరణించి మీతో పాటు నీతిని ధరించుకొని, మీ నీతిని ధరించుకొని మీకు సాక్షులుగా జీవించేటట్లు మీరు నాటిన నీతి వృక్షాల్లాగా నీతి ఫలాల్ని మేము ఫలించేటట్లుగా మా అందరికీ కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పాపానికి మరణించి నీతికి జీవించి యేసుకు సాక్షులుగా జీవించే కృపని దేవుడు మీకు దయచేయుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.